హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైందండి వ్లాగ్ పోస్ట్ చేసి. సీజన్ మారింది కదా, సో వైరల్ ఫీవర్ సీజన్ అవడం వల్ల ఇంట్లో ఒకరి తర్వాత ఒకరికి అందరికీ ఫీవర్స్ రావడం వల్ల నేను ఒక్క వీడియో కూడా తీయలేదు. సో చాలా రోజుల తర్వాత ఈరోజు వీడియో పోస్ట్ చేస్తున్నాను. అది కూడా ఏంటంటే కాజు మష్రూమ్ మసాలా కర్రీ అండ్ పులావ్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇదైతే నేను రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే మెథడ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నీట్గా క్లీన్ చేసి వాటిలో కొంచెం సాల్ట్ వేసి వాటర్లో వాటిని కొద్దిసేపు ఉంచడం వల్ల వాటి కలర్ అనేది చేంజ్ అవ్వదు. సో అలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని దానిలో ఆయిల్ వేసి జీడిపప్పుని బాగా ఫ్రై చేసుకున్నాను. జీడిపప్పు కొంచెం ఫ్రై అవుతుంది అన్నప్పుడు మష్రూమ్ ముక్కల్ని కూడా వేసి ఇంకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మష్రూమ్ అనేది మనకి ఫ్రై అవుతున్నప్పుడు దాంట్లోంచి వాటర్ అనేది వస్తుంది కదా లైట్గా. సో దాంతోపాటే మొత్తం అదంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆలు తీసుకొని ఆలుని పీసెస్గా కట్ చేసుకొని దాన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఆలు అనేది మనకి కడాయికి స్టిక్ అవుతూ ఉంటుంది కదా. సో దానికోసం దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నటువంటి ఆలుని కూడా మనం వేరొక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని 4 నుంచి 5 టొమాటోస్, ఒక 6 పచ్చిమిరపకాయలు, ఒక గుప్పెడి జీడిపప్పు, అలానే ఒక 2 ఇంచుల అల్లం, కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో మీన్వైల్ ఇదే టైంలోనే మనం మసాలా దినుసులు కూడా వేసుకోవాలి. వాటితో పాటు 2 ఎండుమిర్చి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని దాంట్లో వేసుకొని కొంచెం లైట్గా పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఆనియన్స్ కలర్ అనేది చేంజ్ అవుతున్నప్పుడు దీనిలోనే కొంచెం ధనియాల పొడి, సాల్ట్, కారం వేసి వాటిని బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దానిలో మనం ఏదైతే ప్యూరీ రెడీ చేసుకున్నామో ఆ ప్యూరీని దానిలో వేసి కొద్దిగా వాటర్ పోసుకొని ఈ మసాలాలన్నీ ఆ గ్రేవీకి పట్టేంత వరకు దాన్ని కొద్దిసేపు బాయిల్ చేసుకోవాలి. ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం ఏదైతే ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నామో జీడిపప్పు, మష్రూమ్స్ అండ్ ఆలు, వీటన్నిటిని ఈ గ్రేవీలో మనం వేసుకొని కొద్దిసేపు ఒక 4 to 5 minutes ఉడకనివ్వాలి. ఈ గ్రేవీలో వేసిన ఆలు, మష్రూమ్స్ బాగా ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. అవి కొంచెం ఉడకకపోతే ఇంకొక 4 to 5 minutes మనం వాటిని దానిలో బాయిల్ చేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసి ఒక 2 minutes ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినటువంటి మష్రూమ్ ఆలు మసాలా కర్రీ రెడీ. దీనికి కాంబినేషన్లో నేను పులావ్ చేశాను. సో దాని ప్రాసెస్ కూడా చూసాను. ఇది అందరూ చేసే ప్రాసెసే, కాకపోతే అందరూ చేస్తారో లేదో ఇలా నాకు తెలీదు. బట్ నేనైతే మనం ఫస్ట్ ఒక బాండీ తీసుకొని దానిలో ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వీటన్నిటిని వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాము. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి ఫ్రై అయిన తర్వాత దీనిలోనే కొత్తిమీర, పుదీనా వేస్తాను. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఎంత బియ్యం తీసుకున్నామో దానికి తగినంత వాటర్ అనేది పోసుకుంటాము. అలా వాటర్ అనేది వేసిన తర్వాత వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత దాని 1 tablespoon గరం మసాలా అనేది వేస్తాను నేను. దీనివల్ల పలావ్ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంతే, మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనందరం చేసే ప్రాసెసే అన్నమాట. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టి ఒక 2 minutes మగ్గనివ్వాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన పులావ్ విత్ మష్రూమ్ అండ్ ఆలు మసాలా కర్రీతో టేస్ట్ చేసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో ఎలా ఉందో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. బాయ్ బాయ్.